బుల్లితెరపై ప్రసారమయ్యే తెలుగు డైలీ టీవీ సీరియల్స్కున్న క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు. సంవత్సరాల తరబడి ప్రసారమయ్యే ఈ డైలీ టీవీ సీరియల్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఒక్కసారి ఒక సీరియల్ని మొదలు పెడితే సీరియల్ ముగిసేంత వరకు అతుక్కుపోతూనే ఉంటారు. అలా బుల్లితెరపై ఎన్నో రకరకాల మెగా డైలీ టీవీ సీరియల్స్ ప్రేక్షకులందరినీ అలరిస్తూ ఉంటే ఓ స్టార్ హీరో నటించిన సినిమాకు వచ్చినంత క్రేజ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న డైలీ టీవీ సీరియల్స్లో ఒకటి కార్తీక దీపం సీరియల్. ఈ సీరియల్కి గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ డైలీ టీవీ సీరియల్గా బుల్లితెరపై ప్రసారం అయితే కొన్నేళ్ల పాటు ఈ సీరియల్ బుల్లితెర ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ముఖ్యంగా ఈ సీరియల్లోని సీరియల్ ఆర్టిస్టులు తమ సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులకి ఎంతగా దగ్గరైపోయారంటే అది సీరియల్ అన్న విషయాన్ని మర్చిపోయేంతగా ఇన్వాల్వ్ అయ్యారు. మరి ఇదే డైలీ టీవీ సీరియల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో మోనితాగా మనలందరినీ అలరించిన సీరియల్ యాక్ట్రెస్ శోభా శెట్టి కూడా మోనితాగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి శోభా శెట్టి అవ్వడానికి కన్నడ డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ అయినప్పటికీ మన తెలుగులో అష్టాచెమ్మ, హిట్లర్ గారి పెళ్ళాం, అత్తారింటికి దారేది, కార్తీక దీపం వంటి సీరియల్లోని నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో మనలందరినీ అలరించింది. మరి అలాంటి శోభా శెట్టి ఇప్పుడు పూర్తి విషాదంలో మునిగిపోయింది. ఆమె తన తల్లిని కోల్పోయింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎమోషనల్ అవుతూ పెట్టిన పోస్టు ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. ఇక శోభా శెట్టి కూడా కన్నడ డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా రాణిస్తూనే తెలుగులో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించడం మాత్రమే కాదు, తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కూడా పాల్గొని మన తెలుగు ప్రేక్షకులందరికీ మరింతగా దగ్గరైపోయింది. అలాంటి శోభా శెట్టి తనతో పాటు కలిసి నటించిన సీరియల్ హీరో అయిన యశ్వంత్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. నిజానికి బిగ్ బాస్ తర్వాత ఈవిడకు వచ్చిన గుర్తింపు అంతా ఇంత స్వతహాగానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ అన్ని రకాల ప్రమోషన్స్లో పాల్గొంటూ ఉండే శోభా శెట్టి సొంతంగా ఒక బోటిక్ని కూడా స్టార్ట్ చేసింది. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబం డైలీ టీవీ సీరియల్లో కూడా నటిస్తోంది. ఇటు ప్రొఫెషనల్ లైఫ్లోనూ అత పర్సనల్ లైఫ్లోనూ ఎంతో బిజీగా ఉన్న శోభా శెట్టి ఈ మధ్య కాలంలోనే తన తల్లిని కోల్పోయింది. తన తల్లి అంటే తనకి పంచప్రాణాలని, ఈరోజు తాను ఇలా ఉండడానికి గల కారణమే తన తల్లి అని, తన తల్లి తనని ఈ స్టేజ్కి తీసుకురావడానికి ఎంతో కష్టపడిందని, ఎంతో సపోర్ట్ చేసిందని, అలాంటి తన తల్లి గత కొన్నాళ్ళుగా క్యాన్సర్ బారిన పడి బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని, అంతా శూన్యంగా ఉందని, తల్లి పోయిన తర్వాత కూడా తాను ఎలా ఉండగలుగుతున్నానో అర్థం కావట్లేదు అంటూ తన తల్లితో ఉన్న కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఆవిడ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో ఆమె ఫాలోవర్స్, అభిమానులు, ఇటు బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన ఎందరో ఆర్టిస్టులు శోభా శెట్టికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కార్తీక దీపం సీరియల్లోని తనదైన విలనిజంతో, క్యూట్ లుక్స్తో అలరించిన శోభా శెట్టి తన తల్లిని కోల్పోయింది. మరి ఇంతటి విషాదం నుండి ఆమె త్వరగా తేరుకోవాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.